హలో ఆల్, వెల్కమ్ టు దైవ్యూ. రీసెంట్ గా ఆర్జీవీ అండ్ భరద్వాజ్ రంగన్ ఇంటర్వ్యూలో ఆయన ఒక పాయింట్ చెప్పారు. హాలీవుడ్ లో స్టార్ సిస్టమ్ అనేది ఎండ్ అయిపోయిందని, లాస్ట్ 15 years గా స్టార్స్ అనే వాళ్ళు డిక్లైన్ అయిపోతున్నారు అని. దీనివల్ల అక్కడ స్టూడియో లెక్కలు గానీ, ప్రొడక్షన్ లెక్కలు గానీ అన్ని మారిపోయాయి అని చెప్పారు. వినగానే నాకు అనిపించిన ఫస్ట్ థింగ్ ఏంట్రా అంటే, అసలు ఇండియన్ మార్కెట్ ఎలా ఉంది? మనం కూడా మెల్లగా హాలీవుడ్ లో అయిపోతామా, ఆర్ మన ట్రెడిషనల్ వేస్ అనేవి ఇంకా కొనసాగుతున్నాయా అని ఇలా ఒక అనాలిసిస్ చేయాలనిపించింది. వీడియోలోకి వెళ్లే ముందు అలా సబ్స్క్రైబ్ కొట్టేయండి. మా 1 million ఫ్యామిలీలో మీరు కూడా ఒక భాగం అయిపోండి. సో బేసికల్లీ ఇదంతా రాజమౌళి గారే చేశారండి. బాహుబలి తీశారు, వర్కౌట్ అయిపోయింది. బాహుబలి 2 తీశారు, 1000 crores మార్క్ టచ్ అయిపోయింది. ఒక ఇండియన్ ఫిలిం 1000 crore మార్క్ టచ్ చేసిన మరుక్షణమే అప్పటిదాకా ఉన్న ప్లే బుక్ అంతా ఎక్స్పైర్ అయిపోయింది. వీ నీడెడ్ న్యూ థింగ్స్, న్యూ ఈక్వేషన్స్, న్యూ వెంచర్స్ అండ్ ఇవి యాక్చువల్లీ కొన్ని వచ్చాయి. బట్ అన్ని సక్సీడ్ అయ్యాయంటే నో. బాహుబలి తర్వాత కొన్ని పాన్ ఇండియన్ మూవీస్ సక్సీడ్ అయ్యాయి, కానీ మనం సక్సెస్ నుండి కాదు, ఈసారి ఫెయిల్యూర్ నుండి నేర్చుకుందాం. ఎస్పెషల్లీ బాలీవుడ్ ఫెయిల్యూర్ నుండి. మన కంట్రీలో ఏదైనా సిస్టమ్ ఫస్ట్ చేంజ్ అవుతుందంటే అది బాలీవుడ్ నుండే స్టార్ట్ అవుతుంది. హాలీవుడ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే అక్కడ ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్ ఉండరు, మొత్తం స్టూడియోసే ఉంటాయి. అందుకే స్టూడియో సిస్టమ్ అని కూడా అంటారు దాన్ని. మొత్తం ఒక 4 to 5 బిగ్ స్టూడియోస్ ఉంటాయి అండ్ కొన్ని ఇండిపెండెంట్ స్మాల్ స్కేల్ స్టూడియోస్ కూడా ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక కార్పొరేట్ స్టైల్ అనేది ఉంటుంది. ఈ సిస్టమ్ మెల్లగా మన కంట్రీలో కూడా వచ్చేసింది. ఇన్ఫాక్ట్ ప్రెసెంట్ బాలీవుడ్ ఒక సెమీ స్టూడియో స్టైల్ సిస్టమ్ అయిపోయింది. ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ ఉన్నారు. ఓన్లీ మన సౌత్ లోనే ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఇదివరకు హాలీవుడ్ మూవీస్ లో ఆర్నాల్డ్, సిల్వెస్టర్ స్టాలోన్ ఇలా ఒక జనరేషన్ ఆఫ్ స్టార్స్ ఉండేవాళ్ళు. లైక్ వాళ్ళ మూవీస్ కోసమే వెయిట్ చేసేవాళ్ళు జనాలు. కానీ ఇప్పుడు అసలు జెన్యూన్ గా బాక్స్ ఆఫీస్ డ్రా చేసే స్టార్స్ ఆల్మోస్ట్ ఎవ్వరూ లేరు. టామ్ క్రూజ్ ఈస్ ప్రాబబ్లీ ద లాస్ట్ ట్రెడిషనల్ మూవీ స్టార్. మేబీ విల్ స్మిత్ అయి ఉండొచ్చు, బట్ అదర్ దాన్ దట్ ఇంకెవ్వరూ లేరు. ఇప్పుడు మనం ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్నామంటే ఆ మూవీ బ్రాండ్ వాల్యూ బట్టి చూస్తాం గానీ అందులో ఎవరు యాక్ట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి కాదు. మార్వెల్ మూవీసే బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి. సో ఎవ్రీథింగ్ ఈస్ ఎ ఫ్రాంచైజ్ నౌ. ఇండియన్ సినిమా ఇంకా ఆ లెవెల్ కి పోలేదు, బట్ మెల్లగా వెళ్తుంది. నా చిన్నప్పుడు సీక్వెల్స్ అంటే మోస్ట్లీ సేమ్ క్యారెక్టర్స్ తోనే కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ చెప్పేవాళ్ళు అంతే. కానీ ఇప్పుడు అలా కాదు. మనోళ్ళు కూడా కన్సిస్టెంట్ గా మంచి సీక్వెల్స్ తీస్తున్నారు. మెల్లగా అవి ట్రైలజీస్ కూడా అవుతున్నాయి. అలా అలా కొత్త ఫ్రాంచైజెస్ కూడా వస్తున్నాయి. ఇదంతా నెక్స్ట్ 2 decades లో డెఫినెట్లీ జరుగుతుంది. కానీ మన ప్రొడ్యూసర్స్ ఈ చేంజ్ కి రెడీగా ఉన్నారా అంటే నో. కొంతమంది ఉన్నారు, ఎస్, బట్ మోస్ట్లీ ఇంకా చేంజ్ అవ్వట్లేదు. ఎస్పెషల్లీ మన సౌత్ ప్రొడ్యూసర్స్. ఇందాక చెప్పాను కదా ఫెయిల్యూర్ నుండి నేర్చుకుందాం అని చెప్పి. బాలీవుడ్ వాళ్ళు అదే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్నారు. స్టార్స్ అనే వాళ్ళకి వాల్యూ లేదు అని మెల్లగా రియలైజ్ అవుతున్నారు. ఒకప్పుడు కన్సిస్టెంట్ గా 100 crores పెట్టిన అక్షయ్ కుమార్ కి ఇప్పుడు 10 crore ఓపెనింగ్ కూడా రావట్లేదు. ఇంకా మిగతా బాలీవుడ్ స్టార్స్ అందరి పరిస్థితి అలానే ఉంది. సల్మాన్ అండ్ SRK తప్పిస్తే ప్రెసెంట్ ఎన్వైరన్మెంట్ లో అసలు డీసెంట్ ఓపెనింగ్ ఇంకెవ్వరు పెట్టట్లేదేమో బాలీవుడ్ లో. సో వాళ్ళ స్టార్స్ ని వదిలేసి కంటెంట్ మీద ఫోకస్ పెడుతున్నారు. రీసెంట్ గానే స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ 10 ఏళ్లలో ఈ చేంజెస్ మనం ఖచ్చితంగా చూడొచ్చు. సౌత్ లో మాత్రం ఇంకా ఓల్డ్ సిస్టమే నడుస్తుంది. ఇంకా స్టార్స్ ఉంటే చాలు, ఎంత మనీ అయినా ఇవ్వచ్చు, స్టార్స్ ఆడియన్స్ ని తీసుకొస్తారు అనే మైండ్ సెట్ లోని వీళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు గమనిస్తే స్లోగా ఇక్కడ కూడా అది డిస్మాంటిల్ అవుతుంది. బాలీవుడ్ అంత ఫాస్ట్ గా కాకపోయినా ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది. మలయాళం వాళ్ళు వాళ్ళ ప్రొడక్షన్ సిస్టమ్ అంతా చేంజ్ చేసేసారు. తమిళ్లో విజయ్ మూవీస్ ఆపేశాక ఇంకా బానిఫైడ్ స్టార్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. ఓన్లీ తెలుగులోనే ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. బికాస్ వీ లవ్ అవర్ స్టార్స్ టూ మచ్ కాబట్టి. బట్ అదర్ దాన్ దట్ చాలా చేంజ్ అయితే అవుతుంది. ఫెయిల్యూర్ నుండి మన ప్రొడ్యూసర్స్ నేర్చుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మార్కెటింగ్. స్టార్స్ అనేవాళ్ళు లేకపోతే, స్టార్ మొహం చూసి ఆడియన్స్ థియేటర్ కి రాకపోతే నెక్స్ట్ మన సినిమా పరిస్థితి ఏంటి అంటే సింపుల్, జస్ట్ మార్కెట్ యువర్ మూవీ వెల్. హాలీవుడ్ లో ఒక రూల్ ఆఫ్ థంబ్ ఏంటి అంటే మూవీ బడ్జెట్ లో సగం అమౌంట్ ఎంత వస్తే అంత మార్కెటింగ్ కి పెట్టాలని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ 100 millions తో ఒక మూవీ తీస్తే దాంట్లో సగం అంటే 50 millions మార్కెటింగ్ కి అలొకేట్ చేస్తారు. టోటల్ బడ్జెట్ 150 millions అవుతుంది. అందుకే అక్కడ ఒక మూవీ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవ్వాలంటే పెట్టిన బడ్జెట్ కి డబల్ కలెక్ట్ చేయాలి. కానీ మన దగ్గర ఈక్వేషన్ ఇంకా ఫుల్ గా సెట్ అవ్వలేదు. మన ప్రొడ్యూసర్స్ ఇంకా మార్కెటింగ్ అంటే అదేదో పనికిరాని ఎక్స్పెన్స్ అన్నట్టు చూస్తున్నారు. సరే, బడ్జెట్ లో సగం అక్కర్లేదు, అట్లీస్ట్ 30% అన్న మార్కెటింగ్ కి పెట్టండి. బికాస్ రీసెంట్ గా బాలీవుడ్ మూవీస్ కి ఓపెనింగ్స్ ఎందుకు రావట్లేదు అంటే అసలు చాలా మందికి ఆ మూవీస్ వస్తున్నట్టు కూడా తెలియదు కాబట్టి. ఇది జరగకుండా ఉండాలంటే మార్కెటింగ్ చేయక తప్పదు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఏదైనా హాలీవుడ్ మూవీ, మార్వెల్ మూవీ ఎగ్జాంపుల్ గా తీసుకోండి, అట్లీస్ట్ 3 trailers రిలీజ్ చేస్తారు, ఒక టీజర్ వస్తుంది, మళ్ళీ టీవీ స్పాట్స్ అని చెప్పి ఒక 3 to 4 clips కూడా రిలీజ్ చేస్తారు. అసలు స్టోరీ వాటిలోనే తెలిసిపోద్దేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ అన్నెందుకు రిలీజ్ చేస్తున్నారు అంటే అతడు సినిమాలో బ్రహ్మాజీ గారు చెప్పినట్టు ఒక్క చోట మిస్ అయినా ఇంకో చోట దొరుకుతారు అని చెప్పి. కానీ మనోళ్ళు లిటరల్లీ ఒక్క ట్రైలర్ చెప్పిన టైంకి రిలీజ్ చేయడానికి చాలా కష్టపడతారు. బికాస్ అంత కేర్ తీసుకోలేదు కాబట్టి.
రాజమౌళి గారు విజనరీ అని అందరూ డైరెక్టింగ్ లోనే అంటారు, బట్ ఆయన మార్కెటింగ్ లో కూడా అంతే విజనరీ. ఇన్ఫాక్ట్ మన దేశంలో ఒక హాలీవుడ్ మూవీ రేంజ్ లో మార్కెటింగ్ చేసేది ఆయన ఒక్కరే. అంత చేస్తే గానీ మూవీ అనేది పుష్ అవుతుంది, లేకపోతే రిలీజ్ అయ్యే వందల కొద్ది సినిమాల మధ్యలో మన సినిమా కూడా మాయమైపోద్ది. సో టు సమ్మరైజ్ ద థింగ్స్, మన దేశంలో కూడా మూవీస్ తీసే విధానం మారిపోతుంది. నెక్స్ట్ కొన్నాళ్ళలో హాలీవుడ్ లాగా మన దగ్గర కూడా కార్పొరేట్ స్టూడియోస్ రావడమే కాదు, చేంజ్ కి అడాప్ట్ అవ్వలేని ప్రొడ్యూసర్స్ అందరికి గట్టిగా దెబ్బ పడేలా ఉంది. ఇక్కడ నుంచైనా స్టార్స్ కన్నా కాంటెంట్ అండ్ మార్కెటింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే చాలు, ఆటోమేటిక్ గా మన మూవీ స్టాండర్డ్స్ అనేవి పెంచడం మాత్రమే కాదు, మన మార్కెట్స్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లోకి ఇంకా బాగా ఎక్స్పాండ్ అవుతాయి. So that's it for the video guys. For more such content, please do subscribe to ThaiView and hit the bell icon for more updates. Signing off, Team ThaiView.